విజయసాయిరెడ్డి లొంగిపోయారు అంటే అన్యాపదేశంగా ఆయన ఏంటంటే చంద్రబాబుకు లొంగిపోయారంటూ బీజేపీకి అమ్ముడిపోయారు. అందుకోసమే ప్రలోభాలకి లోనే రాజ్యసభ సీట్ని అమ్మేశారు. చాలా సెన్సేషనల్. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నేరుగా బీజేపీని ఎక్కడా విమర్శించింది లేదు ప్రత్యక్షంగా. అలాగే దాడికి దిగిన సందర్భాలు, మాటల దాడికి దిగిన సందర్భాలు లేవు. ఇవాళ ఓపెన్ అయిపోయారు. సో వార్ బిగిన్స్ చెప్పేశారంటే ఇంకా ఆయన సిద్ధంగా ఉన్నారు. జైల్లోకి వెళ్ళి జైళ్ళలో ఉన్న తమ నాయకుల్ని, తమ కార్యకర్తలని పరామర్శించడమే కాకుండా జనాల్లో కూడా రావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. బహుశా కపుల్ ఆఫ్ మంత్స్లో దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటించే అవకాశం ఉంది. వీటన్నిటికీ తోడు ఏంటంటే లిక్కర్ గురించి మాట్లాడారు, ఉర్సా లూలు భూముల గురించి మాట్లాడారు. అండ్ అన్నిటికి మించి ఎన్డీఏ హెడ్ క్వార్టర్స్ని టచ్ చేసే విధంగా మాట్లాడారు. ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్, అలాగే గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరు నాగభూషణం గారు. నమస్కారం పాతూరు నాగభూషణం గారు. సో చూశారు కదా, ఇంతవరకు కొంచెం దాగుడు మూతలు ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఇవాళ ఓపెన్ అయిపోయారు. మీ మీదే అది ఆయన అన్నది, చంద్రబాబుని అల్లా మిమ్మల్ని రాజ్యసభ సీటు మీరు కొనుక్కున్నారు అని. బీజేపీకి అంత గతి పెట్టిందా రాజ్యసభ సీట్లు కొనుక్కోవాల్సింది గతి? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందంటే ఇదే ఉదాహరణ. ఎందుకంటే అతను ఓడిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో అతను ఏవైతే స్కామ్స్ చేశాడో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కోటి బయటికి తీయటం, తర్వాత వాటన్నిటికీ ఎవిడెన్స్లు ఉండటం, తర్వాత ఆయన పక్కన ఉన్నట్టు ఎమ్మెల్సీలు ముందు 5గురు ఇప్పటికి ఆల్రెడీ పార్టీ మారారు, అంటే రిజైన్ చేశారు. పార్టీ మారటం అంటే వాళ్ళు అసలు ఆ పార్టీలో ఉండటం ఇష్టం లేక రిజైన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్పీకర్ వాటిని యాక్సెప్ట్ చేయట్లా. తర్వాత వచ్చేటప్పటికి మరి విజయసాయిరెడ్డిని బీజేపీ వాళ్ళు కొన్నారంటే మరి అంతకుముందు ఆయన ఎమ్మెల్యేని వంశీని, మరి అంతకుముందున్న ఎంపీలని కొంతమందిని మరి ఆయన తీసుకున్నాడు. అప్పుడు ఎంత డబ్బులు ఇచ్చి కొన్నాడు ఆయన? అంటే పచ్చకామెంట్ల వాడికి మొత్తం లోకం అంతా పచ్చగా కనపడ్డట్టుగా అతనికి ఆలోచన ఉంది కాబట్టి ఆ విధంగా కొన్నాడు. విజయసాయి మా పార్టీలో చేరాలి, ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అంతే. రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత మా కూటమిలో మాకు ఆ సీట్ వచ్చింది. ఆయన నేను బీజేపీలో చేరుతున్నాను ఎక్కడ చెప్పలేదే. అందుకే ఆయనకి ఆ ఒక్క డైలాగ్ చేయాలి, అతనికి మతి సరిగా లేదంటానికి. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత 19 నుంచి 24 వరకు చేసినటువంటి ఎన్ని అకృత్యాలు చేశాడు, అరాచకాలు చేశాడు, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుండా జీరో చేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండాల్సిన చివరికి తీసుకెళ్ళిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఇవాళ మీడియా ముందుకు వచ్చి వాళ్ళు నిన్నటిదాకా మరి విజయసాయిరెడ్డిని 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా పెట్టాడని ఆయన ఏ విధంగా ఆయనకి చాలా ప్రయారిటీ ఇచ్చాడు. నెంబర్ టూ నీ వల్లే కదా ఇప్పుడు వీళ్ళందరూ 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని శ్రీలక్ష్మి కానీ ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. అప్పుడు మరి అదే కేసుల్లో మరి మోపిదేవి అవ్వచ్చు, మరి విజయసాయిరెడ్డి అవ్వచ్చు, నీ పొలిటీషియన్లు వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎంతమంది నువ్వు జైలు పంపించగలిగావు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ చూస్తే నీ పక్కన ఉన్న నందిగం సురేష్ వెళ్ళాడు పొలిటికల్గా, ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు వెళ్ళాడు, ఆ విధంగా మీ సీఎం ఆఫీసులో మొత్తం వెళ్ళారు అందరూ, ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి అందరూ కూడా మొత్తం జైలుకి వెళ్తూ ఉన్నారు. ఇవాళ కారణం ఏంటి? నువ్వు చేసిన అధికార దుర్వినియోగాన్ని ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా అసలు సీఎం ఆఫీసులో ఎవరు మిగల్లా. అంటే నీ ఆఫీసు ఒక అక్రమాల పుట్ట. ఒక ఇందాక చంద్రబాబు గారిని ఏదో ఒక డైలాగ్ అంటున్నాడు, ఏది అప్పుల సామ్రాట్ అయినా పర్లేదు, కానీ మీరు అసలు దొంగల సామ్రాట్. మీరు అప్పు చేసేది ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకొచ్చి ఒక క్యాపిటల్ కడుతున్నాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నీలాగా డబ్బు దోచుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేయట్లా. ఇవాళ నువ్వు అనే ముందు నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసావు? ఈ ఒక్క సంవత్సరంలో నీ నోటితోనే చెప్పావు, ఈయన అమరావతి కోసం 15,000 వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చారని, జర్మనీ లోన్ తీసుకొచ్చారని, హట్కో లోన్ తీసుకొచ్చారని, ఇట్లా నువ్వే చెప్పావు. ఒక 45,000 కోట్ల రూపాయలకి ఈ ఎక్కడ దేనికి ఖర్చు పెడుతున్నావు? రోడ్లకి, బిల్డింగులకి. అది తర్వాత నీ ఆక్రోశం అంతా ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నాడు. మోడీ గారు వచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నాడు మెయిన్ ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు 2, ఒకటి అమరావతి, 2 పోలవరం. ఈ 2 కూడా పోలవరం 27 జనవరికి ఓపెన్ చేస్తారు. అట్లాగే అమరావతిని 2028కి 100% పూర్తిగా వరల్డ్ స్టాండర్డ్స్లో ఒక గ్రీన్ సిటీ, అదేవిధంగా పొల్యూషన్ లేనటువంటి సిటీని తయారు చేయడానికి మోడీ గారు ఇప్పుడు ఉన్నట్టు చంద్రబాబు గారు కానీ దాని ఒక ప్లాన్తో వెళ్తూ ఉన్నారు. ఇది అయిపోతే అతని జీవితం క్లోజ్ జగన్మోహన్ రెడ్డిది.
అందుకనే ఈ యొక్క ఇవాళ ప్రెస్ మీట్ 2 గంటలు ఎవడని పెడతారండి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీకు దమ్ము